అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం వెంకట గారు. గురుగారు, కల్కి సినిమా చూసిన తర్వాత శంబాల నగరం గురించి చాలా మందికి తెలిసింది. సో చాలా మంది అసలు ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏముంది అని తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. సో రీసెంట్ గా కొంతమంది గురువులు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు మేము అక్కడికి వెళ్ళాము, ఆ నగరాన్ని ఎక్స్ప్లోర్ చేసాము, అక్కడ ఇలాంటి వింతల విశేషాలు ఉన్నాయని వచ్చి చెప్తున్నారు. సో వాస్తవాలు ఏంటి, నిజంగా మనిషి అనేవాడు శంబాల నగరానికి వెళ్ళగలడా, వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి, వెళ్ళాల్సిందుకు కావాల్సిన అర్హతలు ఏంటి ఏ మనిషి కన్నా కూడా, సో ఎలాంటి వాళ్ళ క్వాలిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతారంట. శంబాల గ్రామం అనేది ఏదో కాదు, కాశీ నగరమే. డెక్కన్ ప్లాటో అంటే దక్కన్ భూమి మీద బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఉంది. దక్కన్ పీఠభూమి ఎలాగో శంబాల పీఠభూమి మీద మొత్తము పుందాగ్, కాశీ, ఉజ్జయిని, ఆ తర్వాత హిమాలయ పర్వతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి. ఇది పవిత్ర భూములు ఇవి. ఈ భూమిలో మనకి సిద్ధ భూములు అంటాం. ఈ పుందాగ్ అనేటటువంటి దానికి ఏమిటండి ఆధారాలు అని అంటే, వీళ్ళు చెప్పేది మేము ఎక్స్ప్లోర్ చేసామంటున్నారు. సైంటిఫిక్ ప్రూఫ్ లేదు వీళ్ళు చెప్పే. వాళ్ళ దగ్గర ఎటువంటి ఫోటోలు చూపించమంటే చూపించట్లేదు. లేదు, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. NGRI, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. ఇది ఫస్ట్ ల్యాండ్స్కేప్ అంటే భూభాగం మొట్టమొదట ఏర్పడింది ఏది అనేది NGRI చెప్పుద్ది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. ఇది అందులో అనిల్ కుమార్ శ్రీవాత్సవ అనేటటువంటి డైరెక్టర్గా చేశారు, దానికి అడిషనల్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఇవన్నీ కూడా ఆయన దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కంప్లీట్గా NGRI రికార్డ్స్లో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది అథెంటిసిటీ అనమాట. ఏ విధంగా అయితే మాల ఒక పూస ఫస్ట్ ఎక్కించి మిగతా పూసలన్నీ ఎక్కిస్తామో, ఆ విధంగా భూభాగము బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు, దేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదట ఏర్పడినటువంటి, సైన్స్ ప్రకారం అవనండి ఎలాగైతే అవనండి, ఈ మొట్టమొదట భూభాగం ఏర్పడింది పుందాగ్. ఇది రాంచీకి వెళ్ళేటటువంటి దారిలో ఒక 150 కిలోమీటర్ల దూరంలో పుందాగ్ అని పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాంతం ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ కాశీ మహానగరం, బ్రహ్మశ్రీ మా గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మొట్టమొదట ఏర్పడిన భూభాగం కాశీ అని చెప్పారు. అలాగే ఆఖరుగా కలియుగాంతం అయ్యేసరికి కల్కి అవతారం అయ్యి దాన్ని తీసిపారేసి చంపేసినప్పుడు, లాస్ట్ ప్రళయం చేసినప్పుడు మిగిలే భూభాగము కాశీ అని చెప్పారు. కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే మా గురువుగారి ఇంటికి వెళ్ళిపోయి అడగొచ్చు వాళ్ళని, కాశీ చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటికి. నెక్స్ట్ ఇకపోతే మూడోది ఉజ్జయిని, భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి గ్రామం అది ఉజ్జయిని పట్టణం. నెక్స్ట్ హిమాలయ పర్వతం. సో జియోగ్రఫికల్ లైన్ భూమధ్య రేఖ మీద వచ్చినటువంటిది ఇలా తీస్తే ఆ లైన్ మీద వరుసలో ఈ ఊర్లన్నీ ఉంటాయి. ఇది ఆ దక్కన పీఠభూమిలాగా శంబాలా పీఠభూమి. మొట్టమొదటి శంబాలా అనేది ఒక గ్రామం కాదు, ఆ పీఠభూమి అని తెలుసుకోవాలి జనం. నెక్స్ట్ ఈ పీఠభూమి ఫస్ట్ ఉంటుంది అండ్ కలియుగాంతం అయిపోయిన తర్వాత లాస్ట్ ఉంటుంది. కాబట్టి భూభాగం మొట్టమొదటి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు చెప్తున్నట్టుగా ఎక్కడికో ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా వెళ్ళేది కాదు అది. ఆ కాశీపట్నానికి ఇప్పుడు మనందరం హెలికాప్టర్లో వెళ్తున్నాం, ప్లేన్స్లో వెళ్తున్నాం, ట్రైన్స్లో వెళ్తున్నాం కదా, బస్సుల్లో. అదే శంబాలా గ్రామం. అక్కడ ఆ పురూలియా డిస్ట్రిక్ట్ పుందాక్కి అందరూ కూడా ట్రైన్లో వెళ్తారు, అందరూ కూడా వెళ్తారు. అది కొన్ని వేల ఎకరాల ల్యాండ్, అది ఆనంద నగర్ అంటారు దాన్ని ఫౌండ్ చేసినటువంటి, దాన్ని కనిపెట్టినటువంటి, ఎక్స్ప్లోర్ చేసినటువంటిది NGRI రికార్డ్స్, CBI రికార్డ్స్లో ఉన్నటువంటిది నేను చెప్తున్నాను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CBI. ఆయన పేరు కూడా CBI ఆఫీసర్. ఈయన అరెస్ట్ చేసినటువంటి గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, ఆయన అరెస్ట్ చేసినటువంటిది RG శ్రీవాత్సవ అనేటటువంటి IG. ఆయన చిన్న ఆఫీసర్ కాదు, ఆయనకి లెప్రసీ వ్యాధి కూడా వచ్చింది. ఆయన అదే ఆనందనగర్. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఇదిగో ఈయనే ప్రభాత్ రంజన్ సర్కార్ సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు ఈయన. తర్వాత ఈయన మొట్టమొదటగా ఈ ఆనంద మార్గ అనేటటువంటి దీన్ని ఫౌండ్ చేశారు. ఆయన భూభాగము ఏర్పడిందని చెప్పి ఫస్ట్ మొట్టమొదటగా ఆయన పరమేశ్వరుడు అవతారమైన ద ఐడియాలజీ, లార్డ్ శివ ఏ ఐడియాలజీ అయితే చెప్పాడో, లార్డ్ కృష్ణ విత్ నో డివియేషన్స్ అదే ఐడియాలజీ చెప్పాడు. అదే ఐడియాలజీని శ్రీ PR సర్కార్, ప్రభాత్ రంజన్ సర్కార్ అదే చెప్పారు.
ఆయన ఎంత చిన్న వ్యక్తి కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. డాక్టర్ రవిభాత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, టెక్సాస్ యులో ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఆయన గురువు గారు ఇచ్చినటువంటి పిఆర్ సర్కార్ ఇచ్చినటువంటి PROUT ప్రౌట్ అని కొడితే అందరూ గూగుల్లో చూసుకోవచ్చు. నేను చెప్పే ప్రతిదీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అంటారు. ఆ థియరీని కనుక దాన్ని సబ్మిట్ చేస్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ విన్ అయ్యాడు డాక్టర్ రవిభాత్రా శిష్యుడు. సైన్స్లో ఇప్పుడున్నటువంటి సైన్స్ను ఛాలెంజ్ చేస్తూ గాడ్ పార్టికల్ అని వస్తుంది కదా, ఆ గాడ్ పార్టికల్ అనేటటువంటి దాని ఆల్టర్నేటివే అదే మైక్రోబైటా అనే థియరీని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆయన ఇస్తే దాన్ని ఈ రోజున ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, బ్రౌన్ యూనివర్సిటీ, తర్వాత ఈ యొక్క డ్యూక్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా సిలబస్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నారు ఆయన చెప్పింది. అలాగే ఆయన ఇచ్చినటువంటి నవ్య మానవతా విద్యా విధానం, నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానాన్ని 50 సంవత్సరాల క్రితం ఆయన ఇస్తే దాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఆ రోజే వాళ్ళ విద్యా వ్యవస్థగా వాళ్ళ దేశంలో పెట్టుకుంది. ఈ రోజు మన ప్రధాని అయినటువంటి గౌరవ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని 2020లో ఇచ్చినటువంటి విద్యా విధానాన్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేశారు. అటువంటి వ్యక్తిన ఆయన చెప్పింది NGRI ఒప్పుకుంటుంది, ఆ రికార్డ్స్లో ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తోంది, వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఈ సిబిఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అథెంటిసిటీగా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఏముంటుంది, ఎలా గుర్తుపట్టాలంటే మనిషి అనేవాడు వెళ్ళగలడా? ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం కాశీ వెళ్తున్నాం, వెళ్ళగలుగుతున్నామా లేదా ట్రైన్లో వాటిల్లో? కానీ మనం వెళ్ళి చూసి వచ్చేసేది ఏంటి, ఆ గుడి కట్టినటువంటి మానవ కట్టడం, గుడి దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం. కానీ కాశీ అంటే అదా? పురాణాలలో, శివపురాణాలలో ఏమని వర్ణించబడింది? అది సాక్షాత్తు శివుడి భార్య అయినటువంటి రెండవ భార్య అలాంటి అంత పవిత్రమైంది. దాంట్లో సిద్ధులు, మునులు, ఋషులు, దేవతలు, నాగులు అందరూ దర్శిస్తున్నారు. ప్రతిరోజు మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి గంగా నదిలో అని చెప్తున్నారు. అది అబద్ధమా? శివపురాణం చెప్పింది అబద్ధమా? కాదు కదా. అది సత్యయుగం నుంచి మొత్తం త్రేత, ద్వాపర, కలియుగాంతం వరకు యుగాలు, ఎన్ని యుగాలు ఉన్నా సరే అది రొటేట్ అవుతా ఉంటది సృష్టి ఉన్నంత వరకు అని చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. అది అబద్ధమా? కాదు కదా. ఇప్పుడు ఎలాగెళ్తున్నామో అయితే ఇప్పుడున్నటువంటి దాన్ని లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ కానీ డెప్త్ కానీతో మాత్రమే మెజర్ చేస్తాం. కానీ 4th డైమెన్షన్ ఒకటి ఉంటుంది, అదే టైం. ఆ 4th డైమెన్షన్తో చూసేదే శంబాలా గ్రామము, కాశీ నగరము. మనం 4th డైమెన్షన్తో ఎక్కడ చూస్తున్నాం, టైంతో ఎక్కడ చూడలేకపోతున్నాం కదా. ఎవరైనా ఆ 4th డైమెన్షన్ లో చూడగలగాలంటే కావాల్సిన అర్హతలు ఏంటంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఆ 4th క్వశ్చన్ ఇది చూడాలంటే స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం కావాలి. ఎవరు ఆ స్పిరిచువల్ మాస్టర్? మహావతార్ బాబాజీ. 2 పరమహంస, ఆయన శిష్యుడైన లహరి మహాశయుడు, ఆయన శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ, ఆయన శిష్యుడైనటువంటి మన పరమహంస యోగానందుల వారు, లేదా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, ఈయన స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి. సో వీళ్ళ గైడెన్స్ తీసుకుంటే మాత్రమే మనం నగరాన్ని ఎక్స్ప్లోర్ చేయగలం. అంతే తప్ప వాళ్ళ అనుగ్రహం ఉండాలి. వాళ్ళు మనల్ని వాళ్ళు ఎలా అంటే ఆ స్పిరిచువల్ మాస్టర్స్ ఎనర్జీ ఎక్కడికి పోలేదు, వాళ్ళు చనిపోయారు అని అనుకుంటున్నాం. నో, వాళ్ళ ఫిజికల్ బాడీ వదిలేసి వెళ్ళారు, కానీ వాళ్ళ ఎనర్జీ అక్కడే ఉంది, అది గైడ్ చేస్తూ ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు. వాళ్ళ జగద్గురువులు. ఆ తర్వాత ఈ యొక్క గ్రామంలో ఇంకొక సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఈ దైవకిరణాలు, దేవుడి గుళ్ళు, దైవశక్తి అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. శంబాలా నగరం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్, వేవ్స్, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీస్ ఎలాగైతే ఏరోప్లేన్లో మనం వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు మీరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి అనేవారు, ఇప్పుడు అనట్లా. ఎందువలన ఈ సిగ్నల్స్, ఆ తర్వాత ప్లేన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏరోప్లేన్కి వచ్చేటటువంటి ఎయిర్ స్టేషన్ ఇచ్చేటటువంటి ఈ యొక్క సిగ్నల్స్ రెండు కొలాప్స్ అయ్యి, ఓవర్లాప్ అయ్యి సిగ్నల్స్ రావు పైలట్కి అన్న ఉద్దేశంతో స్విచ్ ఆఫ్ చేయమంటాం. అలాగే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ శంబాలా నగరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పైనుంచి AK-47 గన్లు కానీ, న్యూక్లియర్ వెపన్స్ కానీ ఏమైనా కనుక వెళితే అది అట్రాక్ట్ చేసేస్తుంది. ఈ సంఘటన కూడా జరిగింది. సైన్స్ చెప్తున్న సంఘటన ఇది. కలియుగ భవిష్యోత్తర పురాణము, ఆ తర్వాత గర్గ సంహిత, మహాభాగవతము, విష్ణు పురాణంలో చెప్పిన సంఘటనలు నేను చెప్తున్నాను. ఇది అలాగే మోడర్న్ సైన్స్లో జరిగింది చెప్తున్నాను. AK-47 గన్లని జ్యోతి బసు
ఆయన అఫీషియల్గానే తీసుకెళ్తున్నాడు ఒక హెలికాప్టర్లో 1995 సంవత్సరంలో. గూగుల్ చేసి చూసుకోవచ్చు, ఆర్మ్స్ డ్రాప్అవుట్ పురూలియా జిల్లా అని కొడితే వచ్చేస్తుంది అనమాట. సో శంబాల నగరానికి వెళ్తే అక్కడ అసలు మరణం అనేది ఉండదు, ఆయుష్ పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. వాస్తవాలు ఏంటి గురుగారు? వాస్తవాలంటే దానికి అన్వయం చెప్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్తే మనకు అన్ని కోరికలు తీరతాయంటారు. అందరికీ ఇళ్ళు వచ్చినాయా, అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయా అంటే అవ్వాల్సిన వాళ్ళకి చేస్తారు. అలాగే శంబాల నగరంకి డెఫినెట్గా వెళితే అన్నీ జరుగుతాయి. దాన్నే ధర్మ మహాసమ్మేళనం అంటారు, DMS. 10,000 సాధువులు అవధూతలు వస్తారు అక్కడికి. DMS ఆనంద్ మార్గ DMS అని కొడితే వెంటనే వచ్చేస్తాయి అనమాట. ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది అక్కడ ఆనంద్ మార్గ DMS అని. అలాగే లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రస్తుతంకి దీన్ని ట్రాన్స్ఫర్మ్ అవుతుందన్నమాట. ఏ విధంగా అయితే శ్రీరామచంద్ర ప్రభు శ్రీకృష్ణుడిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు, శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు, కలియుగ దేవుడైన ఆయనే కల్కిగా ట్రాన్స్ఫర్ అవుతాడు. ఎవడైనా రాముడిని కృష్ణుడిని ఇలా చూసారా, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. అదే విధంగా ఈ యొక్క శంబాల కాశీ నగరము, పుందాగ్ నగరము ఇవన్నీ ట్రాన్స్ఫర్మ్ అవుతుంది అనమాట 4th డైమెన్షన్లో. ఏది మన శంబాల గ్రామంగా మనిషి ఏ విధంగా అయితే ఏకకణ జీవిగా వచ్చినటువంటి వాడు అమీబా పారమైషియం మల్టీసెల్యులార్గా ఎలా ఎదిగిపోయి మనిషి అన్ని రకాల జీవాలు దాటుకుంటూ యానిమల్స్గా వచ్చి లాస్ట్కి మనం మానవుడిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మల్టీసెల్యులార్గా మనం ఎవల్యూషన్ అయ్యామో ఆ విధంగా ఈ భూమి కూడా ఎవల్యూషన్ అవుతుంది. ఈ గ్రహాలు ఎవల్యూషన్ అవుతాయి. కేవలం మనుషులే ఎవాల్వ్ అవ్వడం కాదు, భూమి కూడా హెవెన్ అవుతుంది. అందువలన ఈ శంబాల నగరం కూడా పొందాక కూడా ఇది ఎవాల్వ్ అవుతుంది, ఎవల్యూషన్ జరిగి జరుగుతుంది. ఇక్కడ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఆ AK-47 గన్నులు తీసుకెళ్తున్నప్పుడు దీనిపైన హెలికాప్టర్లో పెట్టి కింద కట్టి తీసుకెళ్తున్నారు. అప్పుడు అది ఆకర్షించేసింది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. లాగేసరికి అక్కడ తాడు తెగిపోయి AK-47 గన్లన్నీ కూడా అక్కడ చల్లా చెదరైపోయినాయి. ఆ గ్రామ పెద్దలందరూ కూడా లడ్డూలు దొరికినట్టుగా 2 3 వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు పల్లెటూరు వాళ్ళు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి 2 రోజుల తర్వాత వచ్చి ఆర్మీ దిగింది, CBI దిగింది, పోలీస్ డిపార్ట్మెంట్, బీహార్ పోలీస్, వెస్ట్ బెంగాల్ పోలీస్ దిగి మర్యాదగా ఇచ్చేసేయండి, మేము అన్ని దొరికినాయి, ఇంకో 3 4 దొరకాల అని అడిగినప్పుడు తెచ్చి ఇచ్చేశారు. లేకపోతే ఇల్లు సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు ఇచ్చేశారు. ద సిటీ వాజ్ సీజెడ్, శంబాల నగరం అంతా సీజ్ అయింది, పుందాగ్. ఆ తర్వాత సీజ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది, రాంచీ ఎక్స్ప్రెస్ లో కూడా ఇన్సిడెంట్ వచ్చింది, ప్రపంచానికి తెలిసింది. ఇది శంబాల గ్రామము ఇలాగా అట్రాక్ట్ చేసింది. ఈ సంఘటన గూగుల్లో కూడా చూసుకోవచ్చు. ఆర్మ్స్ డ్రాప్అవుట్ 1995 అని కొడితే వస్తుంది దీని పురూలియా జిల్లా అని. ఇది శంబాల గ్రామం. ఖచ్చితంగా 4th డైమెన్షన్లో మనకి ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం ద్వారా వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుద్ది. ఎలాగంటే ఆంజనేయ స్వామి పాతాళ లోకానికి వెళ్ళేటప్పుడు తన కొడుకైనటువంటి మకరధ్వజుడితో హోల్ ఎక్కడుంది అంటే బేట ద్వారకాలో ఉంది, గుజరాత్లో ఉంది. అక్కడ కింద నుంచి వెళ్తాడు ఆయన. అలాగే ఆ శరీరంతో వెళ్ళా సూక్ష్మ రూపధారి అన్నాం. అలా మనం కూడా ఇది స్థూల శరీరము, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ స్థూల శరీరం మీద 90 కిలోమీటర్ స్పీడ్తో కనుక మనం బైక్ ఎక్కితే ఎగిరిపోతాం, 120 అలా ఎక్కితే. కాబట్టి ఇదే ఎక్కలేని వాళ్ళం విమానం 900 km/h వెళ్తాం. విమానంకి జస్ట్ గాలి కిటికీ ఇలా తీస్తే మనం కింద పడిపోతాం. మరి అలాంటిది ఈ శరీరంతో కాంతి వేగంతో ఎలా వెళ్ళాలి? ఐన్స్టీన్స్ థియరీ ప్రకారము E=mc²లో ఎనర్జీ, మాస్, వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం కూడా ముఖ్యమైనది. 3 × 10⁻11 m/s దీంతో ఈ యొక్క కాంతి వేగం ఉంటుంది. కాబట్టి ఈ కాంతి వేగం వెలాసిటీ ఆఫ్ థాట్తో కానీ వెలాసిటీ ఆఫ్ లైట్తో కానీ ఈ అంత సమానమైన. అందుకే ఆంజనేయ స్వామి ఏం చెప్పారు, మనోజవం, మనసంత స్పీడ్గా వెళ్ళాలి, మారుతతుల్య వేగం, వాయువంత స్పీడ్గా వెళ్ళాలి. ఈ వేగంతో మాత్రమే మానవుడు వెళ్ళగలుగుతాడు. అంటే ఈ ఫిజికల్ బాడీతో వెళ్ళలేడు, సూక్ష్మ శరీరంతో వెళ్ళగలదని రుజువు చేస్తుంది ఐన్స్టీన్ థియరీ. ఎనర్జీ అనేటటువంటిది, ఎనర్జీ అంటే సూక్ష్మ శరీరం లోపల, ఆ ఎనర్జీ కాంతి వేగము ఇంటూ c² మల్టిప్లై చేస్తే ఎనర్జీ వచ్చింది, మాస్తో ఇచ్చేసింది. మాస్ అంటే స్థూల శరీరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శంబాల నగరం ఇంకా సమయం ఉంది. మనకి కలియుగాంతం అవ్వాలా, కల్కి గారు రావాలా, ఆయన ఎవరు, వైవస్వత మనువు, విష్ణుయాసాగా పండితుడు, బ్రాహ్మణ వంశంలో పుడతాడు. అలాగే ఈ యొక్క ఆయన భార్య, వైవస్వత మనువు భార్య అయినటువంటి శతరూప, ఆమె సుమతిగా పుడుతుంది. వాళ్ళిద్దరి కడుపున శ్రీ మహావిష్ణువే స్వయంగా కల్కిగా పుడతాడు. పుట్టి ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేస్తాడు అన్నాడు.
అంటే నాశనం చేస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కృష్ణుడు ఏ విధంగా అయితే పుట్టాడో, రాముడు ఏ విధంగా అయితే పుట్టాడో చరిత్ర చెప్తుంది. తెలియనటువంటి వాళ్ళు వాదిస్తారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా క్లియర్గా ఉంది. ఎవరికి కావలసినా సరే నేను సాక్ష్యాలు చూపించగలను. ఇదిగో ఈ యొక్క ఇది కంప్లీట్ గా చరిత్ర. ఇది ఆనందమూర్తి గారు, ఆయన హిస్ టీచింగ్స్ అండ్ ద మిస్టికల్ లైఫ్ ఇన్సైడ్ ద ప్రెజెంట్ వాల్, ఆయన జనరల్ సెక్రటరీ అయినటువంటి సర్వేశ్వరానంద అవధూత గారు రాశారు. అండ్ సిబిఐకి తెలిసిద్దంతా కూడా. సో శంబాలా గ్రామం యొక్క ఉనికి సిబిఐకి తెలుసు, అండ్ జియోలాజికల్ ఎన్జిఆర్ఐకి తెలుసు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తెలుసు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా శంబాలా గ్రామానికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్. ఎవరికైనా అనుమానాలు ఉంటే హెడ్ క్వార్టర్స్ సిబిఐకి వెళ్ళి డైరెక్టర్ గారిని సిబిఐ గేట్లో కూడా రానివ్వరు, వాళ్ళు వెళ్ళి అడగొచ్చు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ నగరమే అని చెప్పారు, వాళ్ళ ఇంటికి కూడా రానివాడు ఆయన, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. గురువుగారు మీరే కదండి చెప్పారు కాశీ నగరం అనేసి లాస్ట్ ఫస్ట్ ఉంటుందంట, కరెక్టానా అది కన్ఫర్మ్ చేసుకోమనండి. అలాగే ఈ ఆర్ఎంస్ డ్రాప్ అవుట్ పుందాకి వెళ్ళొచ్చు, గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఇది నాయన ఈ విధంగా అందరూ వెళ్ళొచ్చు. 4th డైమెన్షన్లో మనోనేత్రంతో అప్పుడు కనబడుతుంది. అర్జునుడికి ఏ విధంగా అయితే డివైన్ విజన్ ఇచ్చాడో కృష్ణ పరమాత్మ, ఇంకా చాలా టైం ఉందంటారు. చాలా వేల సంవత్సరాల టైం ఉంది. దాన్ని స్వామి వివేకానందుడు, మన గురుగారు ప్రభాత్ రంజన్ సర్కార్, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి గురువులు జగద్గురువులు మాత్రమే వాళ్ళ సహాయంతో వాళ్ళ నేతృత్వంలో వాళ్ళు అలౌ చేస్తే మనకి వెళ్ళగలుగుతాం అన్నమాట. శంబాలా గురించి అసలు వాస్తవాలు ఏంటి, అక్కడ ఉన్న వింతలు విశేషాలు, సో వాస్తవాలు కళ్ళ కట్టినట్టుగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.